భాగ్యమ్మ పెద్ద మనిషి. చెప్పమ్మా మీ గురించి, ఎందుకు వచ్చి ఉంటారు ఇక్కడ? మేము కరోనా టైంలో కొన్ని మాది సొసైటీ ఉన్నది. సొసైటీ ద్వారా కొన్ని కూరగాయలు అవి బియ్యం పంచేది కరోనా టైంలో. పంచుతంటే ఒక ఆమె మా ఇంటి ముందట ముసలామెది, ఆమె వికలాంగులు అన్నట్టు గుడ్డిది, ఆమె పింఛన్ తీసుకొని 100 రూపాయలు ఇచ్చి ముసలాన్ని వచ్చి దారుణంగా చంపేసింది. ఎవరు? వాళ్ళ మన్మలు. అమ్మా చంపేస్తేనే ఓల్డేజ్ హోమ్ పెట్టాలని మా పెద్ద మేడం మేమందరం లీడర్లను కూర్చున్నాం అక్కడ. సొసైటీ మీటింగ్ ఉంటుంది అన్నట్టు, పొదుపులు కట్టుకుంటూ మళ్ళీ వడ్డీలకి ఇస్తారు, రూపాయి వడ్డీకి ఇస్తామన్నట్టు. అట్లా మేము కట్టుకుంటా అంటే ఇక ముసలి వస్తే ఇక మనం ఈ ఓల్డేజ్ హోమ్ పెడదామని ఈ అమ్మాయిని ఇచ్చి తోలినాం. ఒక 6 ముసలోళ్ళను ఈమెను ఇచ్చి తోలి ఇళ్ళకి అయితే తిరిగి ఇది దొరికింది. అప్పుడు ఒక్కటే ఇల్లు ఇది. ఆ ఇంట్లో ఈ ఒక్కరు అంటే ఓల్డేజ్ హోమ్ అని మేము ఆడ బోర్డులు పెట్టినాం. కథను తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిపోయేది ముసలి. చాలా మంది, ఒక 100 మంది దాకా చనిపోయిండ్రు. ఉండే వాళ్ళందరూ చనిపోయిండ్రు. వీళ్ళకి కూడా మా వంతు సహాయం చేయాలని, సేవ చేయాలి అని ఆ ఉద్దేశంతో మేము ఉచితంగా చేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ అది పర్లేదు, ఉచితంగానే చేస్తాం. ఈ ఏజ్ లో కూడా అసలు మీరు పెడతారంటే గొప్ప విషయం. ఎందుకంటే మనం తినడానికే ఇప్పుడు ఒక ముసలోళ్ళని చూసుకోవడానికి కష్టం. నేను అదే వీళ్ళకి చెప్తా, ముసలోళ్ళను వద్దు అని చెప్పినా కానీ వాళ్ళు వినరు సార్. ఏం చేయాలి? ఇప్పుడు 5 సంవత్సరాల కాడ నుంచి ఇది 6వ సంవత్సరం, 7వ సంవత్సరం వస్తుంది మళ్ళా. మళ్ళా దిగునస్తే 7వ సంవత్సరం. ఓకే, అందరికి సాయం చేస్తుంది అమ్మ భాగ్యమ్మ. పెద్దమ్మ భాగ్యమ్మ అన్న పేరుకే భాగ్యం గల్ల మనిషి. ఇగో ఈమె పెద్దమ్మ, ఇగో వంటలమ్మ, వంటలక్క. అందరికి అన్నపూర్ణ. అందరికి కడుపు నిండా సరిపోయేటట్టు అన్నం వండి పెడుతుంది. 1 గంట దాకా ఆరబెట్టి 2 గంటలకు కొడుతుంది. సరే సార్.